నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ప్రాఫిట్ కోసం కాకుండా సర్వీస్ మోటివ్ లోపల బిజినెస్ చేసేటువంటి ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి టాపిక్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇందులోపల we will discuss already capital receipts, revenue receipts అన్న. ఇందులోపల కొన్ని జనరల్ టర్మ్స్ ఉంటాయి. ఈ టర్మ్స్ ను బేస్ చేసుకొని మనము ప్రాబ్లమ్ ను చేయవలసి ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ వన్ సబ్స్క్రిప్షన్. ఓకే, సబ్స్క్రిప్షన్. ఈ సబ్స్క్రిప్షన్ అంటే it related to amount received from the society. ఓకే, అమౌంట్ అనేది ఆర్గనైజేషన్ ఏదైతే ఒక సొసైటీని ఫామ్ చేసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది ఒక సర్వీస్ మోటివ్ లోపల పనిచేసే ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ లోపల చాలా మంది మెంబర్స్ ఎన్రోల్ అవుతారు, అంటే చాలా మంది మెంబర్స్ జాయిన్ అవుతారు. అంటే ఈ మెంబర్స్ ఏదైతే ఉన్నారో ఈ మెంబర్స్ మంత్లీ లేదంటే ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అంటే సంవత్సరానికి 3 సార్లు 2 సార్లు 4 సార్లు లేదంటే మంత్లీ వైజ్ గా చేసే పేమెంట్ ని సబ్స్క్రిప్షన్ అంటారు. వై? బికాస్ ఈ ఆర్గనైజేషన్ క్లియర్ గా రన్ కావాలంటే ఇందులోపల ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో ఆ మెంబర్షిప్ తీసుకున్నటువంటి క్యాండిడేట్ మంత్లీ అమౌంట్ పే చేస్తారు. దట్ అమౌంట్ కాల్డ్ ఐ సబ్స్క్రిప్షన్, తెలుగులో చందాలు అంటారు. అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రన్ కావడానికి ఆ సొసైటీలో ఉన్నటువంటి ఆ ఆర్గనైజేషన్ లో మెంబర్స్ ఉన్నటువంటి వాళ్ళు మంత్లీ పేమెంట్ చేస్తారు. దట్ పేమెంట్ ఇస్ కాల్డ్ ఐ సబ్స్క్రిప్షన్. ఓకేనా? ఇది మంత్లీ వస్తుంది కాబట్టి మంత్లీ బేస్ కాబట్టి ఇది ఇన్కమ్. సో ఇట్స్ రిలేటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అంటే సబ్స్క్రిప్షన్ అనేది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంటింగ్ రిలేటెడ్ కాబట్టి దీన్ని మనం ఇన్కమ్ గా ట్రీట్ చేస్తాం, కాబట్టి క్రెడిట్ సైడ్ రాస్తాం. ఓకేనా? సబ్స్క్రిప్షన్ అనేది అమౌంట్. ఈ అమౌంట్ ఎవరు ఇస్తారు? ఎవరైతే ఈ సొసైటీ లోపల ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ మంత్లీ ఆ సొసైటీ రన్ కావడానికి ఇచ్చేటువంటి అమౌంట్ ఏమంటాం? సబ్స్క్రిప్షన్. అంటే మంత్లీ వస్తుంది కాబట్టి దీన్ని ఏమనొచ్చు? ఇన్కమ్. సో ఇన్కమ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిటెడ్. ఓకేనా? రైట్, ఇది అకౌంటింగ్ ట్రీట్మెంట్. సెకండ్ వన్ డొనేషన్స్. ఓకేనా? డొనేషన్స్ ఆల్సో అమౌంట్, సబ్స్క్రిప్షన్ అమౌంట్, డొనేషన్ అమౌంట్. అంటే ఈ సొసైటీ లోపల ఈ ఫార్మ్ లోపల ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మెంబర్స్ మంత్లీ పే చేసే దాన్ని ఏమంటాం? సబ్స్క్రిప్షన్ అంటారు. అవుట్ సైడర్ ఇచ్చే అమౌంట్ ని అవుట్ సైడ్ పీపుల్ సొసైటీ బెనిఫిట్ కోసం లేదంటే సొసైటీ యాక్టివిటీ కోసం అవుట్ సైడ్ ఉన్నటువంటి పీపుల్ ఈ సొసైటీకి ఇచ్చేటువంటి అమౌంట్ ఏమంటాం? డొనేషన్స్. అంటే అందులో ఆ సొసైటీలో మెంబర్స్ ఇస్తేనేమో దాన్ని సబ్స్క్రిప్షన్ అంటాం. ఆ సొసైటీలో మెంబర్ కాకుండా బయట క్యాండిడేట్ ఎవరైనా అమౌంట్ ఇస్తే దాన్ని ఏమంటాం? డొనేషన్ గా ట్రీట్ చేస్తాం. ఓకేనా? డొనేషన్స్ ఆర్ 2 types. అగైన్ డొనేషన్స్ ఆర్ ఎన్ టైప్స్? 2 types. జనరల్, స్పెషల్ ఆర్ స్పెసిఫిక్. జనరల్ డొనేషన్ ఆర్ స్పెసిఫిక్ డొనేషన్. జనరల్ లోనే అవుట్ సైడ్ పీపుల్ ఇచ్చే అమౌంట్ ఏమంటాం? అవుట్ సైడ్ పేమెంట్ ఏమంటాం? డొనేషన్స్. ఇన్సైడ్ మెంబర్స్ ఇచ్చే అమౌంట్ ఏమంటాం? సబ్స్క్రిప్షన్. మరి డొనేషన్ ఇన్సైడ్ 10 types? 2 types. జనరల్ డొనేషన్, స్పెసిఫిక్ డొనేషన్. ఈ డొనేషన్ అమౌంట్ అనేది స్మాల్ గా ఉందనుకో, జనరల్ డొనేషన్ అనేది స్మాల్ అమౌంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, స్మాల్ ఆర్ బిగ్ అనేది మనం ప్రాబ్లం చేసినప్పుడు చూస్తే ఏర్పడుతుంది. వాడే స్పెషల్ గా చెప్పేస్తాడు అనుకో. ఈ జనరల్ డొనేషన్ అనేది స్మాల్ అమౌంట్ అయింది అనుకోండి, ఇట్ షుడ్ కమ్స్ అండర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ఓకేనా? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లోపల క్రెడిట్ సైడ్.
అంటే డొనేషన్ అనేది ఇన్కమ్ గా ట్రీట్ చేస్తున్నాం. జనరల్ డొనేషన్ స్మాల్ అమౌంట్ అనేది ఇన్కమ్ గా ట్రీట్ చేసి ఎట్లా రాస్తారు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లోపల క్రెడిట్ సైడ్ రాయడం జరుగుతుంది. అగైన్ ఇట్ లార్జ్ ఆర్ హ్యూజ్ బిగ్ అమౌంట్ అని అనుకోండి, క్యాపిటల్ రిసిప్ట్. క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఈ జనరల్ డొనేషన్ అనేది స్మాల్ అమౌంట్ కాకుండా లార్జ్ అమౌంట్ అయితే దీన్ని క్యాపిటల్ రిసిప్ట్ గా ట్రీట్ చేసి బ్యాలెన్స్ షీట్ లోపల లయబిలిటీ సైడ్ డినోట్ చేస్తాం, రాస్తాం. ఓకేనా? ఓకే, డొనేషన్స్ ఆర్ టూ టైప్స్. The donation amount received from the outsider, these are the two types: general donation, specific donation. General donation అనేది స్మాల్ అమౌంట్ ఉంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో క్రెడిట్ సైడ్ రాస్తాం. ఇది ఒకవేళ లార్జ్ లేదా హ్యూజ్ అమౌంట్ ఉంటే క్యాపిటల్ రిసిప్ట్ గా ట్రీట్ చేసి బ్యాలెన్స్ షీట్ లోపల లయబిలిటీ సైడ్ రాస్తాం. నెక్స్ట్, జనరల్ డొనేషన్ ని ఏ పర్పస్ కైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎవడైతే అవుట్ సైడర్ ఆ అమౌంట్ పే చేసేటప్పుడు వాడు ఏం చెప్పకుండా, ఆ స్పెసిఫిక్ పేరేం మెన్షన్ చేయకుండా మీ సొసైటీ డెవలప్మెంట్ కోసం వాడుకోండి అని అవుట్ సైడ్ పీపుల్ ఇస్తే దాన్ని జనరల్ డొనేషన్ గా చెప్పుకోవచ్చు, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ డొనేషన్ వాడు ముందే చెప్పింది స్పెషల్, అంటే నేను ఇచ్చేటువంటి ఈ అమౌంట్ ని మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం యూజ్ చేయండి. వాడు చెప్తాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసమే ఈ అమౌంట్ వాడండి. చెప్పలేదు. అవుట్ సైడ్ పీపుల్ మన కాలేజీకో లేదంటే ఏదైనా సొసైటీకో ఇచ్చేటప్పుడు, లేదంటే ఒక టెంపుల్ కి డబ్బులు ఇచ్చిపోతున్నాడు, డబ్బులు ఇచ్చిపోయేటప్పుడు ఒక స్పెషల్ చెప్తాడు, ది స్పెషల్ అమౌంట్ రిలేటెడ్ టు దిస్ టైప్ ఆఫ్ పర్టికులర్స్. నేను ఇచ్చే డబ్బులతోటి మీరు పెయింటింగ్ చేయించండి. సో పెయింటింగ్ అనేది స్పెషల్. నేను ఇచ్చే అమౌంట్ తోటి గార్డెన్ డిస్ట్రిబ్యూట్ చేయండి, గార్డెనింగ్ పెట్టండి. నేను ఇచ్చే అమౌంట్ తోటి కూలర్ తీసుకురండి, నేను ఇచ్చే అమౌంట్ తోటి ఫ్రిడ్జ్ కొనుక్కరండి. అంటే దే మెన్షన్ స్పెషల్. ఇచ్చేటప్పుడు వాడు ఇచ్చే అమౌంట్ ఏం చెప్తాడు, స్పెషల్ పర్టికులర్ పేరు చెప్పి ఇస్తాడు. దట్ మీన్స్ స్పెషల్ డొనేషన్స్. స్పెషల్ డొనేషన్స్ ఎప్పుడైనా క్యాపిటల్ రిసిప్టే. ఓకేనా? కాబట్టి బ్యాలెన్స్ షీట్ లోపల లయబిలిటీ సైడ్ రాస్తాం. ఓకేనా? These are comes under ఈ టాపిక్ ఇందుందా, ఇది 5 మార్క్స్ లో వస్తుంది. What is donation? Explain various types of donations. Donation is the amount received from the outsiders. Is called donation. These are two categories. One is general donation, another one special donation. General donation గురించి ఏం మెన్షన్ చేయరు, దాన్ని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. It treated as small amount అయితే క్యాపిటల్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఇన్కమ్ సైడ్, లార్జ్ అమౌంట్ అయితే క్యాపిటల్ రిసిప్ట్ బ్యాలెన్స్ సైడ్. స్పెసిఫిక్ మాత్రం క్యాపిటల్ రిసిప్టే బ్యాలెన్స్ షీట్ లోనే లయబిలిటీ సైడ్ రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ లెగసీ. థర్డ్ వన్ లెగసీ. లెగసీస్ అంటారు, లెగసీ ఆర్ లెగసీస్. లెగసీస్ అంటే హెరిటేజ్, వారసత్వం. తెలుగు లోపల వారసత్వాలు అంటారు. అంటే మన ఆర్గనైజేషన్ కి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి, మన టెంపుల్ కి, మన ఆర్గనైజేషన్ కానీ మన టెంపుల్ కానీ లేదంటే మన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి అవుట్ సైడ్ ఉన్న ఒక పర్సన్ ఒక విల్ అంటే వీలునామా అంటారు తెలుగు లోపల. అంటే నా ఆస్తి నీకే అని ఒక బాండ్ పేపర్ లోపల రాసి త్రూ విల్ మీన్స్ వీలునామా త్రూ లోపల సరెండర్ చేసేటువంటి అమౌంట్ ఏమంటాం లెగసీ. మరి ఇది రెగ్యులర్ గా వస్తుందా? రెగ్యులర్ గా వస్తే దాన్ని ఇన్కమ్ గా ట్రీట్ చేస్తాం. డొనేషన్ అనేది రెగ్యులర్ వస్తుందా? రెగ్యులర్ గా రాదు. కాబట్టి దీన్ని ఏమంటున్నాం, క్యాపిటల్ రిసిప్ట్స్ అంటున్నాం. లెగసీ కూడా మనంతా క్యాపిటల్ రిసిప్ట్. ఇది రెగ్యులర్ గా రాదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. సో ఈ నాన్ రికరింగ్ నేచర్ లో ఉంది కాబట్టి లెగసీస్ ని మనము ఎట్లా ట్రీట్ చేయొచ్చు, క్యాపిటల్ రిసిప్ట్ గా ట్రీట్ చేసి బ్యాలెన్స్ షీట్ లోపల లయబిలిటీ సైడ్ రాస్తాం. ఓకేనా? అండర్స్టాండ్?
అంటే లెగసీస్ అంటే ఏంటి, అవుట్ సైడ్ పీపుల్ ఒక వీల్ త్రూలా, ఓకేనా, వీలునామా ద్వారా అమౌంట్ కానీ అసెట్ ని కానీ సరెండర్ చేసే సిస్టమ్ ఏమంటాం లెగసీస్. అంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి వీలునామా ద్వారా వీల్ త్రూలో వచ్చేటువంటి అమౌంట్ ఏమంటాం లెగసీస్. ఈ లెగసీస్ అనేది హ్యూజ్ అమౌంట్ వస్తుంది, పెద్ద మొత్తంలో వస్తాయి కాబట్టి దీన్ని క్యాపిటల్ రిసిప్ట్ గా ట్రీట్ చేసి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఎంట్రన్స్ ఫీ. ఎంట్రన్స్ ఫీస్ ఇక్కడ మనకు చిన్న టేబుల్ ఇది. మన ఈ ఆర్గనైజేషన్ కి లేదంటే మన ఈ టెంపుల్ కి మెంబర్షిప్ తీసుకోవడాన్ని ఎంట్రన్స్ అంటాం. ఓకే, సారీ మెంబర్షిప్ కాదు, అంటే ఈ ఆర్గనైజేషన్ లోకి ఎంటర్ కావాలి అంటే బయట మనం డైలీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ టెంపుల్ కానీ లేదంటే ఆ సొసైటీ కానీ ఎంట్రీ చేయాలంటే మనం ఎంట్రీ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికి వెళ్తాం, ఏదైనా బోటింగ్ చేయడానికి వెళ్ళాం అనుకోండి, లేదంటే ఏదైనా పార్క్ విజిట్ చేయడానికి వెళ్ళాం అనుకోండి, ఆ పార్క్ విజిట్ చేయడానికి మనం ఏం పే చేద్దాం, ఎంట్రన్స్ ఫీజు పే చేద్దాం. మరి పార్క్ అనేది ఏంటిది, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఉన్నటువంటి ఒక ప్లేస్. ఆ ప్లేస్ కి మనం వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ ఫీజు అనేది కడతాం. అంటే ఈ ఎంట్రన్స్ ఫీజు అనేది డైలీ కడతా ఉంటారు. ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది లైఫ్ టైం ఎంట్రన్స్ ఫీజు తీసుకుంటారు. ఓకేనా, లైఫ్ టైం ఎంట్రన్స్ ఫీజు తీసుకుంటారు. కొంతమంది విత్డ్రా చేసుకుంటారు, మీరు లైఫ్ టైం ఉంటుంది. అంటే ఇది ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వస్తుంది, ఎన్నిసార్లు క్యాన్సిల్ చేసుకుంటే అన్నిసార్లు వస్తుంది. అంటే ఎంట్రన్స్ ఫీజు అనేది డైలీ వస్తుంది కాబట్టి ఈ డైలీ నేచర్ ఉన్నదాన్ని మనం ఏమనొచ్చు, ఇన్కమ్. డైలీ ఇన్కమ్ కదా, డైలీ ఇన్కమ్. కాబట్టి దీన్ని ఏం రాయాలి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లోపల ఎట్ సైడ్ రాయాలి, ఇన్కమ్ సైడ్. ఓకేనా, క్రెడిట్ సైడ్. మనకి క్వశ్చన్ లో ఇస్తాడు, ఆ క్వశ్చన్ లో ఇచ్చిన దాన్ని బట్టి బేస్డ్ ఆన్ మనకి అకౌంటింగ్ పీరియడ్ బట్టి దీన్ని సెట్ చేసుకోవడం ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇంకా చూద్దాం. నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్. లైఫ్ మెంబర్షిప్ ఓకేనా. ఈ ఆర్గనైజేషన్ లోకి మనం ఎంటర్ కావాలి అంటే డైలీ కడితే ఇంట్రెస్ట్ ఫీజు అని. ఈ డైలీ కట్టడం ఎందుకు, మనం ఈ ఆర్గనైజేషన్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి. మరి డైలీ కట్టడం అనేది ఒక పెద్ద రిస్క్ గా ఉంటే ఏం చేస్తాం మనం, ఎట్ ఏ టైం లైఫ్ టైం నేను ఇందులోకి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాను, లైఫ్ టైం అమౌంట్ ఒకటేసారి పే చేస్తే దాన్ని ఏమంటాం, లైఫ్ మెంబర్షిప్ అంటాం. అంటే ఆర్గనైజేషన్ యాక్టివిటీలో ఆర్గనైజేషన్ లోకి ఎన్నిసార్లు అయినా రావచ్చు, ఎన్నిసార్లు అయినా బయటకు వెళ్ళిపోవచ్చు. దట్ షుడ్ బి పే లైఫ్ మెంబర్షిప్. ఈ లైఫ్ మెంబర్షిప్ పే అనేది హ్యూజ్ అమౌంట్, అవునా కాదు, ఒకటేసారి పే చేస్తున్నాం అంటే పెద్ద మొత్తంలో పే చేస్తాం కాబట్టి దీన్ని ఏమనొచ్చు, క్యాపిటల్ రిసిప్ట్. క్యాపిటల్ రిసిప్ట్, క్యాపిటల్ రిసిప్ట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్ లోపల మనము లయబిలిటీ సైడ్ రాయాలి. బ్యాలెన్స్ షీట్ లోపల లయబిలిటీ సైడ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఐ అండర్స్టాండ్. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ అసెట్. సేల్ ఆఫ్ ఓల్డ్ అసెట్. మరి అసెట్ అనే దాన్ని సింగిల్ టైమే పర్చేజ్ చేస్తాం, ఒకవేళ సేల్ చేసిన సింగిల్ టైమే సేల్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఒక ఫర్నిచర్ ఓల్డ్ అయిపోయింది లేదంటే డ్యామేజ్ అయిపోయింది, దాని సేల్ అనేది మల్టీ టైం చేస్తేనేమో దాన్ని ఇన్కమ్ అంటాం, రొటీన్ సేల్స్ ఏమంటాం, ఇన్కమ్ అంటాం. మరి ఇది రొటీన్ సేల్సా, రికరింగ్ ఉంటుందా, నాన్ రికరింగ్? నాన్ రికరింగ్ నేచర్. అంటే ఓల్డ్ అసెట్స్ ని సింగిల్ టైమే సేల్ చేస్తాం కాబట్టి సింగిల్ టైం సేల్ చేసిన దాన్ని మనము
క్యాపిటల్ రిసిప్ట్, క్యాపిటల్ రిసిప్ట్ గా ట్రీట్ చేసి లయబిలిటీ సైడ్ రాస్తాం. ఐదర్ మనకి క్వశ్చన్ లో ఇస్తాడు ఏమని, అసెట్ వాల్యూ 1000 రూపీస్ ఆర్ బుక్ వాల్యూ 1000 రూపీస్. సేల్స్ ఎంతకి 800 కి సేల్ చేస్తుంది. అంటే బుక్ లోపల అసెట్ వాల్యూ ఎంత 1000 ఉంది, దాన్ని ఎంత సేల్ చేస్తున్నాం 800 కి సేల్ చేస్తున్నాం. 800 కి సేల్ చేయడం ద్వారా మనకి ఏమవుతుంది 200 అనేది లాస్ అనిపిస్తుంది, అవునా కాదు? ఈ 200 లాస్ ని మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో ఎక్స్పెండిచర్ సైడ్ 200 రాయాలి, రిమైనింగ్ 800 ని బ్యాలెన్స్ షీట్ లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా? బ్యాలెన్స్ షీట్ లో ఎక్కడ రాస్తాం 800 క్యాపిటల్ రిసిప్ట్ గా ట్రీట్ చేసి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ రాస్తాం. అంటే ఎట్ ఏ టైం మనకి 800 రూపీస్ వచ్చింది. అసెట్ ను ఒకటేసారి సేల్ చేస్తాం, ఒకసారి సేల్ చేసి దాన్ని ఏమంటాం ఇన్కమ్. క్యాపిటల్ రిసిప్ట్ గా ట్రీట్ చేసి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ రాస్తాం. దాని ఒరిజినల్ వాల్యూ 1000, దాని సేల్ వాల్యూ 800, 200 అనేది లాస్ అవుతుంది. ఆ లాస్ ను మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఎక్స్పెండిచర్ సైడ్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్. ఓకేనా? మ్యాగజైన్స్ అంటే గుర్తుంటాయి కదా, బుక్ రూపంలో 15 డేస్ ఒకసారి వచ్చేదాన్ని ఏమంటారు మ్యాగజైన్. మరి సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్ అనేది దీన్ని సేల్ చేసిన ఓల్డ్ న్యూస్ పేపర్ ను మనకి రొటీన్ గా వస్తుంది న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్ మనం రెగ్యులర్ గా సేల్ చేస్తాం. సో రెగ్యులర్ గా సేల్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? ఓల్డ్ న్యూస్ పేపర్ ని సేల్ చేయడం ద్వారా మంత్లీ ఇన్కమ్ వస్తుంది. సో దట్స్ వై ఇట్ రిలేటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లోపల ఇన్కమ్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ రాయాలి. సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్ అనేది ఇన్కమ్ కేటగిరీ, ఇట్ ఈస్ రెగ్యులర్ ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో క్రెడిట్ సైడ్ రాయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ హానరోరియం పెయిడ్స్. హానరోరియం పెయిడ్స్. ఈ హానరోరియం పెయిడ్స్ ఏంటంటే ఎవరైతే నాన్ ఎంప్లాయ్ అంటే మన ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఎంప్లాయ్ కాకుండా అవుట్ సైడ్ నుంచి ఒక ఎంప్లాయ్ వచ్చి మన సొసైటీకి ఏమైనా సర్వీస్ రెండింగ్ చేస్తే లేదంటే మన సొసైటీకి ఏమైనా సర్వీస్ ఇస్తే ఆ సర్వీస్ ఇచ్చినటువంటి క్యాండిడేట్ కి ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత మనం చేసేటువంటి పేమెంట్ ఏమంటాం హానరోరియం పెయిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చారిటబుల్ ట్రస్ట్, ఆ ట్రస్ట్ లోపల మనము ఐ డొనేషన్ క్యాంప్ పెట్టాం. ఐ డొనేషన్ క్యాంప్ పెట్టినప్పుడు మనకు ఖచ్చితంగా మన ఆర్గనైజేషన్ లో ఐ డాక్టర్ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ ఐ డాక్టర్ లేకపోతే అవుట్ సైడ్ నుంచి ఒక ఐ స్పెషలిస్ట్ లేదంటే ఐ డాక్టర్ పిలిపించుకొని అతని సర్వీస్ ను మనం ఉపయోగించుకుంటున్నాం. అంటే బయట నుంచి మనం ఒక ఐ స్పెషలిస్ట్ పిలిపించుకొని ఐస్ అన్నింటినీ కలెక్ట్ చేస్తున్నాం. అంటే మన సొసైటీలో ఒక ఐ డాక్టర్ లేడు కాబట్టి బయట సొసైటీ నుంచి ఐ డాక్టర్ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకొని అతని సేవని ఉపయోగించుకొని అతడు వెళ్ళిపోయేటప్పుడు అతనికి పేమెంట్ చేస్తున్నాం. దట్ పేమెంట్ ఈస్ కాల్డ్ హానరోరియం పెయిడ్స్. ఇట్ ఈస్ ఎక్స్పెండిచర్. కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లోపల ఎక్స్పెండిచర్ రాయాలి. అంటే నాన్ ఎంప్లాయ్ కి ఆర్గనైజేషన్ లో ఉన్న ఎంప్లాయ్ కాకుండా నాన్ ఎంప్లాయ్ అవుట్ సైడ్ ఎంప్లాయ్ కి పే చేసే అమౌంట్ ఏమంటాం హానరోరియం పెయిడ్స్. ఓకేనా? దీస్ ఆర్ ద ఇంకా గవర్నమెంట్ గ్రాంట్స్ అని ఉంటాయి. ఈ గవర్నమెంట్ గ్రాంట్స్ కూడా మనకి క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఇవన్నీ క్యాపిటల్ రిసిప్ట్స్. ఇంకా రెవెన్యూ, expenditure, capital expenditure, revenue, income
క్యాపిటల్ రిసిప్ట్, రెవెన్యూ రిసిప్ట్ ఆర్ క్యాపిటల్ రిసిప్ట్, సారీ రెవెన్యూ రిసిప్ట్ ఆర్ క్యాపిటల్ రిసిప్ట్. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మంత్లీ చేసే ఎక్స్పెండిచర్ ఏమంటాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎగ్జాంపుల్ సాలరీ, ఓకేనా. అంటే ఒక అకౌంటింగ్ ఇయర్ లోపల రికరింగ్ నేచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెగ్యులర్ నేచర్ లోపల డైలీ ఎక్స్పెండిచర్ ను రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఇది రొటీన్ గా ఉంటది, ఇది ఒక ఇయర్ లోపల మల్టీ టైమ్స్ రిపీట్ అవుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఒక ఇయర్ లోపల సింగిల్ టైం ఉంటుంది, లేదంటే ఇది అప్రోచ్ మోర్ దెన్ వన్ అకౌంటింగ్ పీరియడ్. అంటే ఈ ఎక్స్పెండిచర్ తోటి ఒక అకౌంటింగ్ పీరియడ్ కాకుండా మల్టీ అకౌంటింగ్ పీరియడ్లలో ఉంటుంది. ఎగ్జాంపుల్ బిల్డింగ్ పర్చేజ్, అంటే బిల్డింగ్ పర్చేజ్ చేయడం ఎక్స్పెండిచర్. ఈ బిల్డింగ్ అనేది కొన్ని రోజులు వాడతాం. సాలరీ పెయిడ్ అనేది ఒక మంత్ కి సంబంధించింది, నెక్స్ట్ మంత్ మళ్ళీ సాలరీ పే, రెవెన్యూ అండ్ క్యాపిటల్. నెక్స్ట్ రెవెన్యూ రిసిప్ట్ అనేది మంత్లీ తీసుకుంటాం. దాట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, దీస్ ఆర్ ద రెవెన్యూ రిసిప్ట్. అంటే మంత్లీగా రిసీవ్ చేసుకునేదాన్ని రెవెన్యూ రిసిప్ట్ గా లేదా రెవెన్యూ రిసిప్ట్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆర్ రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఎనీ రిసీవ్డ్. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్ అనేది ఒక అకౌంటింగ్ పీరియడ్ లో ఒకటేసారి రిసీవ్ చేసుకునే దాన్ని క్యాపిటల్ రిసిప్ట్ గా చెప్పుకోవచ్చు. క్యాపిటల్ రిసిప్ట్స్ ఆర్ ఎగ్జాంపుల్ లెగసీస్ అనేటివి ఒకసారి వస్తాయి. లైఫ్ మెంబర్షిప్ అనేది ఒకటేసారి వస్తుంది. దెన్ నెక్స్ట్ డొనేషన్స్ అనేటివి కూడా ఒకేసారి రావడం జరుగుతుంది. గవర్నమెంట్ గ్రాంట్స్ అనేటివి కూడా సింగిల్ టైం వస్తుంది. సో దీస్ ఆర్ ద రిలేటెడ్ క్యాపిటల్ రిసిప్ట్. అంటే ఈ 4 టర్మ్స్ మనం కొంచెం కేర్ఫుల్ గా చూసినట్లయితే మనకి లెక్క అనేది ఈజీగా రావడం జరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ ద టర్మ్ రిలేటెడ్ టు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అంటే ఈ టర్మ్స్ మనకి ఎక్కువగా ప్రాబ్లం లోపల అపియర్ అవుతాయి. దీన్ని బేస్ చేసుకుని మనం ఈ ట్రీట్మెంట్ చేయడం ఉంటుంది. అంటే డెబిట్ రేట్ రాస్తాం, క్రెడిట్ రేట్ రాస్తాం, ఇన్కమ్ ఏంటిది, ఎక్స్పెండిచర్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ లో అసెట్ ఏంటి, లయబిలిటీ ఏంటి అనేది వీటిని బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. ఓకే.